ఢిల్లీ టెర్మినల్ 3 నుంచి అయితే ఫ్లైట్ బుక్ చేసుకున్నా. ఢిల్లీ టు అమృత్సర్ మాట. అది దాదాపుగా ఫ్లైటు 30-45 మినిట్స్ ఫ్లైట్ టైమ్ ఉంటది. ఓన్లీ ఆన్ ఎయిరు. సో, టెర్మినల్ 3 అయితే ఆసమ్ ఉంది. నిజంగా చాలా బాగుంది. మనది 27 గేట్ మాట. 27A. సో, జనరల్‌గా నేను ఎప్పుడు ఎయిర్‌పోర్ట్‌కొచ్చినా మొత్తం అంతా తిరుగుతానమాట. ఎయిర్‌పోర్ట్ అంతా 2, 3 రౌండ్‌లేస్తాను. కాకపోతే ఈసారి అంత టైం లేదు మాట. సో, కేవలం ఒక రౌండే ఏసాను. కేఎఫ్‌సీ ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాం గదా! అది అక్కడే తినేసానమాట. ఎందుకంటే మధ్యాహ్నం కూడా ఏం తినలేదు గాబట్టి ఇంకా ఫుల్ ఆకలేసింది. తర్వాత మళ్ళీ తిన్నాక మళ్ళీ అరగాలి కదా అని చెప్పి అలాగే మళ్ళీ ఇంకొక హాఫ్ వైపు అలా తిరిగాను మొత్తం అంతాని. సో, ఈ సీనరీస్ ఇవన్నీ చూసా. సరే అని చెప్పి ఇంకా బోర్డింగ్ టైం అయింది కదా అని చెప్పి ఇంకా లోపలికి ఫ్లైట్ అయితే ఎక్కడానికి వెళ్తున్నమాట. జనరల్‌గా ఎయిర్ ఇండియా చాలా తక్కువ మంది బుక్ చేసుకుంటున్నారని అనిపించింది నాకు వెన్ కంపేర్ టు ఇండిగో. సరే ఎందుకా అని చెప్పి లోపలికైతే వెళ్ళాను. ఇక్కడ కూర్చున్నాను. నాకు ఈ సీట్ అయితే వచ్చింది. రాలేదు, నేనే బుక్ చేసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ ఎయిర్ హోస్టెస్ పక్కన కూర్చుంటారేమో అని. కాకపోతే షాకింగ్ న్యూస్ ఏంటంటే చాలా సీట్లు ఖాళీగా ఉన్నాయి కాబట్టి నా పక్కన ఎవరో కూర్చోలేదన్నమాట. సో, అక్కడ కూర్చున్నారు ఖాళీగా ఉన్న సీట్లలో. సో, నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను. కాకపోతే ఇక్కడ యాంబియన్స్ కూడా అంతేం బాలేదన్నమాట. సీట్లు చూడండి ఎలా చిరిగిపోయి ఉన్నాయో. ఇది చూడండి ఎంత మాసిపోయి ఉందో బెల్ట్. అసల ముక్కు వాసన వచ్చింది నాకైతే. పైకెళ్ళాక మనకి వాసన తెలీదు కాబట్టి ఇంకా ఏది ఎలా ఉన్నా పర్లేదు. ఒక ఫుడ్ అయితే ఇచ్చారు గానీ అది కూడా చాలా ఫ్రోజన్‌గా ఉంది. అంత టేస్ట్ అయితే అనిపించలేదు నాకు. జనరల్‌గా ఎయిర్ ఇండియాలో ఫుడ్ అయితే చాలా టేస్ట్‌గా ఉంటది వెన్ కంపేర్ టు ఇండిగో. కాకపోతే నాకైతే చాలా ఫ్రోజన్‌గా అనిపించింది బాగానే. సరే ఇంకా పంజాబ్ అమృత్సర్‌లో అయితే దిగామమాట. సో, మన పెద్ద బ్యాగ్ కోసం వెయిట్ చేశాను. నన్ను ఇన్వైట్ చేయడానికి ఇద్దరు సెలబ్రిటీస్ అయితే వచ్చారు. ఒకళ్ళు కత్రినా కైఫ్ అయితే ఇంకొకళ్ళు జాహ్నవి కపూరు. సో, వాళ్ళ వెల్కమ్‌కి నిజంగా చాలా ముగ్ధుడినయ్యానమాట. సరే అని చెప్పి ఇంక అలాగా బయటికి వెళ్ళే ముందు ఒకసారి వాళ్ళకి బాయ్ చెప్పి, థాంక్స్ చెప్పి, అక్కడున్న ఒక ఇమేజ్ వీడియో తీసుకొని ఇంక బయటికెళ్ళిపోయానమాట ఎయిర్‌పోర్ట్ బయటికి. ఇది విశేషాలు.